బాగున్నారండి? కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారు? రండి మా గార్డెన్లోకి పువ్వులన్నీ చూపిస్తాను. శంకు పుష్పాలు కదండి, చాలా బాగుంటాయి. ఇవి టీ పెట్టుకుంటున్నారు. నేను కూడా వీడియో పెట్టానండి, వీడియో షేర్ చేశాను మీకు. టీ కూడా పెట్టాను. చూడండి, గులాబీ పువ్వుల్లాగే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. మాకు చాలా పువ్వులండి. రోజుకిని బాబా గుడికి గురువారం తీసుకువెళ్తున్నాను. అప్పుడప్పుడు మా వారు గుడికి కూడా తీసుకెళ్ళి ఇస్తుంటారండి, కుదిరినప్పుడు ఇస్తుంటారు. ఉదయాన్నే ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళిపోతుంటారు కదా, వెల్డింగ్ షాప్ కదా అయింది, అందుకని ఒక్కొక్కసారి కుదరదు, ఒక్కొక్కసారి కుదిరినప్పుడు పంపిస్తున్నాను. నేను గుళ్ళకి ఎప్పుడు వెళ్ళినా పువ్వులు కోసుకుని తీసుకువెళ్తుంటానండి. రండి, మీకు ఇంకా చూపిస్తాను. బెండకాయలు చూడండి, ఆర్గానిక్ అండి. ఇంచక్క మన సొంతంగా ఒక పురుగు మందులు కానీ అస్సలు ఏమీ కొట్టకుండా ఇంచక్క ఇంట్లోనే సొంతంగా విత్తనాలు వేసుకుంటే ఎన్నో బెండ చెట్లు వచ్చినవండి. అందుకని మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మీకు వీడియో షేర్ చేశానండి, బెండకాయలు కోసి తెచ్చుకుని. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందండి. మనకు ఇంచక్క బయట ఎన్నో రకరకాలుగా వస్తుంటాయి కదండి, మనం అన్నీ పురుగు మందులు కొట్టేసి అన్నీ బయటవి మంచిది కాదు. నాకు ఎప్పుడు నుండో కోరిక అండి, ఇలా సొంతంగా మన చేతితో విత్తనాలు వేసుకోవడం, పండించుకోవడం. కాయగూరలో పువ్వులైనా ఏదైనా సరే పువ్వుల దండలు దేవుడికి వేసుకోవడం, కాయగూరలు ఇంట్లో వండుకోవచ్చు. మనకి ఎక్కువ పోస్తే ఇంచక్క అందరికీ పంచిపెట్టుకోవచ్చు కూడా. ఎంతో మంచి కోరిక నాది. అలా అందుకనే దేవుడు మంచి కోరికలు ఎప్పుడు కూడా తీరుస్తారు కదా. కాయలు ఎక్కువ రావాలండి. బీరపాదులకు మీకు కూడా పెట్టాను, మీకు అన్నీ చూపిస్తుంటాను. ఆనపపాదులు కూడా పెట్టాను, ఆనపకాయలు బీరకాయలు కూడాను. అవి కూడా ఎక్కువ పంచి పెడతా, బాగుంటుంది కదండి. ఇంచక్క ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వండుకుంటారు, మనం కూడా వండుకోవచ్చు. అలాగే చూడండి బెండకాయలు. ఎందుకని ఈ హార్వెస్ట్ మీకు చూపిస్తున్నానండి ఎప్పుడు కూడాను. మనం ఒక్కరమే కాదండి, ఏదున్నా సరే మనతో పాటు మన నలుగురు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పంచిపెట్టుకుంటే ఎంతో మంచిది. అది ఏది తిన్నా మనతో పాటు. చూడండి, ఇంతకుముందు పూర్వం చిన్నపిల్లలకి ఏమి నేర్పేవారు నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు. మనం ఏమన్నా తింటే పక్క వాళ్ళు ఎవరైనా కూర్చుని ఉంటే చిన్నపిల్లల స్కూల్లో వాళ్ళకి పెట్టి తినాలనివారు. అలా నేర్పేవారు కదండి నానమ్మలు. అప్పుడు మంచి పదాలు అన్నీ నేర్పేవారు. అలాగా ఎవరైనా ఎదురుగుంటా కూర్చుంటే ఎదురుగుంటా పెట్టుకుని తినకూడదమ్మా, వాళ్ళు కూడా కొంచెం పెట్టి నువ్వు ఏమన్నా తిన్నప్పుడు ఏదో ఒకటి, మనం బఠానీలు కానీ ఏదో ఒకటి తింటుంటాం కదా, మిక్చర్లు అయినా చిన్నప్పుడు పక్క వాళ్ళకి పెట్టి తినాలనే పాఠం నానమ్మలు అవి నేర్పుతుంటే, అమ్మ వాళ్ళైనా నాన్నగారైనా నేర్పుతుంటే మనకు తెలిసేదండి. ఇదిగోనండి బీరపాదులు, ఆ రెండు పెద్ద బీరపాదులండి. ఇది ఆనపపాదండి, ఆనపకాయల పాదు. మొన్న విత్తనాలు పెట్టామండి. ఇవన్నీ కూడాను 2 నెల అయ్యిందండి విత్తనాలు వేసుకున్నాం మేము. ఎంచక్క వచ్చేసిన పాదులన్నీ బాగానే వచ్చినాయండి, నల్లమట్టి కదా. ఇవన్నీ కాయలు కాసిన తర్వాత ఎంచక్క ఇంట్లో వండుకోవచ్చు, నలుగురికి కూడా పంచిపెట్టుకోవచ్చు. బీరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. ములగ చెట్లు కూడా విత్తనాలు వేస్తే వచ్చినవండి. మాకు అన్నీ కూడా విత్తనాలు వేసినవి, ఏవి మొక్కలు ఏమీ వేయలేదు నేను. అన్ని పాదులు మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇదంతా తోటకూర అండి. కింద మీకు చూపించాను కదా మొన్న తోటకూర వేసానని వీడియో తీశాను కదా, అంతేనండి. ఇదంతా తోటకూరండి. ఏదైనా సరే ప్రతిదీ గింజలు వేసుకుంటేనే వస్తాయండి. నేనైతే ఏమిటి మొక్కలు తెచ్చి వేయలేదు ఏది కూడాను. ఇవి మాత్రం, ఆ పువ్వులు మాత్రం మొక్కలు వేసామండి. ఇదిగోండి, ఇది దోసకాయ చెప్పాను కదా మీకు, విత్తనాలు. పప్పు దోసకాయ వండుకుని విత్తనాలు వేసానండి. చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మొక్కలు ఇలాగే పెంచుకోండి.